హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 7 నిందితుల్లో 2ని అరెస్టు చేసి వారి నుంచి నాటు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 12న 6 సభ్యుల మూట ఖజానా జ్యువెలరీ షాప్లోకి ప్రవేశించి అసిస్టెంట్ మేనేజర్పై కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే. కేసులో ఫిర్యాదు అందుకుని దర్యాప్తు ప్రారంభించిన 48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. దోపిడీకి ముందు 20 రోజుల పాటు నిందితులు రెక్కి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఆ కేసులో మొత్తం 7 నిందితుల్లో 2ని అరెస్టు చేసి వారి నుంచి 900 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు డీసీపీ వినీత్. ఆగస్టు 12 మార్నింగ్ ఖజానా జ్యువెలర్స్ చందానగర్ లో జరిగిన డకాయిత్ కేసులో అంటే మార్నింగ్ 10:30కి ఒక 6 ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డిప్యూటీ మేనేజర్ని కాల్కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ని దోచుకొని పారిపోయారు. ఈ విషయం వచ్చాకనే మనము డకాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టేసి తర్వాత మన టీం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిపి సైబరాబాద్ సార్, ఎస్ఓటి, మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీం అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 2ని అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక 900 గ్రామ్స్ ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్, దాన్ని తీసుకోవడం జరిగింది, సీజ్ చేశాం. సో వాళ్ళ 2ని కూడా